మిథున రాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం కలిసొచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. గురువు 2వ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం చ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం గురుడు ఆర్థిక స్వేచ్ఛనిస్తారు. శనేశ్వరుడు 10వ స్థానమందు వక్రగతిని వదిలిపెడుతూ ఉన్నారు. ఉద్యోగపరమైనటువంటి మార్పులకి ఇది సంకేతంగా చెప్పవచ్చును. క్రియాశీలకమైనటువంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం పట్ల జాగ్రత్త అవసరము. మీరు వేసేటువంటి అడుగు మంచిదా కాదా అని 1-2 సార్లు ఆలోచన చెయ్యండి. ఈ సందర్భంలో ఏదైనా మార్పు చేయవలసి వస్తే మాత్రం 1-2 సార్లు గురువు యొక్క అనుకూలత కూడా ఉందా లేదా, అంటే మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏకీభవిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఆలోచించుకోవాలి. అలాగే 5వ స్థానమందు బుధుడు, 6వ స్థానమందు రవి కుజుల యొక్క స్థితి, ఇది చాలా యోగ్యమైనటువంటి స్థితి. షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే అది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అయినప్పటికీ మిథున రాశి వారు పట్టుబడితే పని అవుతుంది. ఏదో ప్రారంభించాం కదా అంటే అవ్వదు. పలానా దాని మీద కూర్చోవాలి, 1-2 సార్లు పని చేయాలి. ఒకసారి పని సరిగ్గా ముందుకు సాగకపోయినా రెండోసారి పని అవుతుంది. కాబట్టి మొండితనంతో ముందుకు వెళుతూ ఉండడం ద్వారా మిథున రాశి వారికి పనులు అవుతాయి. అలాగే 6వ స్థానమందు కుజుడు కూడా అటు శత్రువు, రోగ, రుణ స్థానానికి సంబంధించినటువంటి కారకుడు కాబట్టి ఆయన ఆ స్థానంలో ఉండడం వల్ల ధాన్య లాభో, వస్త్రలాభ, ధనలాభ, యశస్థధ అన్నారు. అంటే అన్ని లాభాలకి సంబంధించినటువంటి సూచికగా కుజుని యొక్క స్థితిగతులు చెప్పబడ్డాయి. కాబట్టి అటు రవి కుజులు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు. శని యొక్క మార్పు ప్రభావితం చూపిస్తూ ఉన్నది. ఇక 5వ బుధుడు రాస్యాధిపతి యోగించేటువంటి పరిస్థితుల వల్ల చాలా తెలివిగా వ్యవహరించగలుగుతారు, చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, క్షణంలో ప్రమాదాల నుండి బయటపడుతూ ఉంటారు. అమ్మయ్య మనం బయటపడ్డాం రా బాబు, లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం అనేటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా వినబడుతూనే ఉంటాయి. అలాగే మిథున రాశి వారు చాకచక్యతని, లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సాహస కృత్యాలను కూడా చేస్తూ ఉంటారు. వాటి వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళతారు. బంధు ప్రేమ దక్కుతుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఈ వారంలో మంచి విషయాలు ఎక్కువగా వినపడడానికి